గారి గురించి మర్చిపోయాడు, వదిలేశారు. ఎందుకు అనంటే ఈ జగన్మోహన్ రెడ్డి జోకర్ లాగా మాట్లాడాడు. ఈ విధంగా ఏంది మావిగనేది ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో విజయవాడ, గుంటూరు ఇవన్నీ ఉన్నప్పుడు మచిలీపట్నం కూడా కలపండి అంటే సరిపోయేదానికి మావిగన్ అనేటువంటి ఒక పేరు తీసుకొచ్చేసి ఆహా అద్భుతము, మా దాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, మా దాని గురించి ఎక్కువ మావిగన్ గురించి మాట్లాడుతున్నారు. ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సంకలు కొట్టుకొని ఈ రోజున బొక్కబోర్లా పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇదేంద్ర బాబు జగన్మోహన్ రెడ్డి ఆ రోజున 3 రాజధానులు అన్నాడు, ఆ రోజున 3 ఇటుకరాళ్ళు వేయలేదు, 150 నుంచి 175కి పోవాలనుకుంటే ఇప్పుడు 11 సీట్లతో బొక్కబోర్లా పడ్డటువంటి పరిస్థితి ఉంది. 3 రాజధానులను ఆ విధంగా ముంచేసాడు 2024 ఎన్నికల్లో. ఇప్పుడేమో మావిగన్ అని ఎలా ముంచుతున్నాడు. ఇక అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తే లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆందోళన చెందేటువంటి పరిస్థితిలో ఈ రోజున వాళ్ళని మావిగన్ వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి ఈ రోజున అమరావతి అలా ఉండాలి, ఇలా ఉండాలి, కరప్షన్ ఉంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మాట్లాడండి, మంచిదే. అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయని అంగీకరిస్తున్నారుగా. గోపాల్ రెడ్డి గారు ఈ రోజున ఒక ప్రశ్న వేశాడు. ఆయన అద్భుతమైనటువంటి ప్రశ్న వేశాడు ఒక ప్రతిపక్ష పార్టీగా. నేను నిజంగా మంచి ప్రశ్నని కూడా నేను అనుకుంటున్నాను. గోపాల్ రెడ్డి గారు ఏమడుగుతున్నారు, అసలు అమరావతిలో నిర్మాణాలు ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఏంటి, దాని వివరాలు చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పినటువంటి అంశమైన ప్రభుత్వము ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి సంబంధించినటువంటి జిఏడి టవర్స్ ఎప్పుడు పూర్తవుతాయి, అదే విధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి భవనం ఎప్పుడు పూర్తవుతుంది, అదే విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఎప్పుడు పూర్తవుతాయి, అదే విధంగా జడ్జీల క్వార్టర్స్ ఎప్పుడు పూర్తవుతాయి, ఇవన్నిటికీ కూడా 2023 ఆగస్టు నాటికి ఈ పరిపాలనా భవనాలన్నీ కూడా 4 టవర్స్ ఏదైతే జిఏడి టవర్స్ ఉన్నాయో దాంతో సహా మొత్తము 2028 ఆగస్టు నాటికి, అంటే 2029లో ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల సమయం నాటికి తేదీల వారీగా ఏ బిల్డింగు ఎప్పుడు ప్రారంభోత్సవం చేయబోతున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించాడు. దీన్ని వాళ్ళు ఒకసారి చూడమనండి. లేదంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సప్తగిరి ప్రసాద్ గారికి ఒక అవకాశం, ఇదిగో మా ముఖ్యమంత్రి ఇదిగో ఇట్లా స్పష్టమైన ప్రకటన చేశాడు, చూసుకోండి, ఇదిగో నిర్మాణాలు జరుగుతున్నాయి, 3 షిఫ్టుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి, రండి మీరు కావాలంటే అర్ధరాత్రి కూడా ఫ్లడ్ లైట్లు వేసి నిర్మాణాలు జరుగుతున్నాయి అమరావతిలో అని సవాల్ చేసి చెప్పండి. గోపాల్ రెడ్డి గారు చిత్తూరులో ఉంటారు, లేకపోతే కడపలో ఉంటారు, నాకు తెలియదు.